शांति। ओम शांति। गुड मॉर्निंग। गुड मॉर्निंग। आज के इस विशेष क्लास में ఈ రోజు ఈ విశేషమైన క్లాస్ కి आए हुए ఇచ్చేసినటువంటి विशेष आत्माओं को విశేష ఆత్మలకు बाप दादा की तरफ से బాప్ దాదా తరపు నుంచి दिल से स्वागत है। హృదయపూర్వకంగా స్వాగతం। वर्तमान समय में వర్తమాన సమయంలో बच्चे పిల్లలు कैसे रहना चाहिए, ఎలా ఉండాలి ये बाबा इस मुरली में कहा है। అది ఈ బాబా ఈ మురళిలో చెప్పారు మనకి। इतना साल आपने पुरुषार्थ किया, ఎన్ని సంవత్సరాలైతే మీరు పురుషార్థం చేశారో కదా, साधना की, సాధన చేశారు, बहुत कुछ सेवा की है, చాలా సేవ చేశారు, निद्रा को त्याग भी कर दिया है, నిద్రని త్యాగం కూడా చేశారు, भोजन का परहेज भी रखा है, భోజనంలో ఉపవాసం కూడా త్యాగం కూడా చేశారు, और घर में भी बहुत डांट भी सुनी है। ఇంట్లో అందరూ చాలా తిట్లు కూడా తిన్నారు। तो सभी की बात ఇవన్నీ అయిపోయిన తర్వాత अभी संगम युग का सुख का अनुभव करने का समय है। ఇప్పుడు సంగమ యుగంలోని సుఖాన్ని అనుభవించాల్సిన సమయం ఇది। अभी तक आपने जो ज्ञान सुना है ఇంతవరకు మీరు ఏదైతే జ్ఞానం విన్నారో उसको स्वरूप में लेकर आके దాన్ని స్వరూపంలోకి తీసుకుని వచ్చి संतुष्ट रहना। సంతుష్టంగా ఉండాలి। समझ लो आप लौकिक में ఇలా అనుకోండి, మీరు లౌకికంలో ఉన్నారు, बहुत गरीब है, చాలా పేదవాళ్ళు, उसके बाद बहुत जगह पर आपने रेंटेड हाउस के लिए इधर इधर उधर सभी घूमे थे, మీరు రెంట్ హౌస్ కి అద్దెకి తీసుకోవడానికి అక్కడ ఇక్కడ అన్ని చోట్ల తిరిగారు, और आपके पास पैसा नहीं है तो भी जॉब भी कर रहे थे। మీ దగ్గర డబ్బులు లేవు అయితే జాబ్ చేస్తున్నారు। उसके बाद आपके पास पैसा इकट्ठा हुआ, దాని తర్వాత ఇలా జాబ్ చేయడం వల్ల డబ్బులు అయితే కొంచెం అమిరాయి మీకు। तो आपने एक जगह ले ली, మీరు ఒక ప్లేస్ తీసుకున్నారు, उसमें आपने अपना एक घर बना लिया, ఒక సైడ్ తీసుకుని అందులో మీ గురించి మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు। और आपको जैसे चाहिए वैसे बहुत सुंदर घर बना दिया। మీకు ఎలా కావాలో అలా అంత సుందరంగా మీరు ఇల్లు కట్టుకున్నారు। आप अपने घर में जिनको रहना सकते हैं, रखना चाहते हैं, सारा परिवार भी और सारे साधन भी आपके पास आ गए। మీరు ఆ ఇంట్లో ఎవరెవరిని ఉంచుకుందాం అనుకుంటున్నారో ఆ పరివారము మరియు సాధనాలు కూడా అన్ని అమిరాయి। तो आपके पास जितना चाहिए वो पैसा भी है, మీ దగ్గర ఎంత డబ్బులు కావాలో అంత ధనం కూడా ఉంది మీ దగ్గర। कमाई करने के लिए बाहर जाने का जरूरत नहीं है। సంపాదన సంపాదించడానికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు। अभी क्या करना है, అప్పుడు ఏం చేయాలి మనం? जो साधन है, जो व्यक्तियों के साथ सुख में रहना है, संतुष्ट रहना है। మీరు ఏ సాధనాలు అయితే ఉన్నాయో, మీతో ఏ పరివారం అయితే ఉందో వాళ్ళతో సుఖంగా సంతుష్టంగా గడపాలి। तो अभी है साधन यूज करने का समय। అదే ఇప్పుడు సాధనాలు ఉపయోగించుకోవాల్సిన సమయం ఉంది। तो संतुष्ट रहने के लिए विधि क्या है, ये आज बाबा ने बताया है। మనం సంతుష్టంగా ఉండాలి అంటే విధి ఏంటి అది ఈ రోజు మనకి బాబా చెప్తున్నారు। तो कौन संतुष्ट रह सकता है? ఎవరు సంతుష్టంగా ఉండగలరు? एक है आत्मा मालिक संतुष्ट रहना है, ఒకరు ఎవరు ఆత్మ యొక్క యజమాని సంతుష్టంగా ఉండగలరు। और साथ में उसके पास जो साधन है वो साधन से उसको अपोजिशन नहीं आना चाहिए। ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఏదైతే సాధనాలు ఉన్నాయో వాటి దగ్గర నుంచి అపోజిషన్ రాకూడదు। तन मन धन जन, इनसे अपोजिशन, बीच में रुकावट नहीं आना चाहिए। తనువు మనసు ధనము జనము వీళ్ళ నుంచి మనకి అపోజిషన్ రాకూడదు, ఆత్మకి డిస్టర్బెన్స్ రాకూడదు। उस साधन को समय के अनुसार जो देना चाहिए वो मालिक देता रहेगा तो अपोजिशन नहीं आएगा। ఆ సాధనాలకి ఏదైతే కావాలో ఆ యజమాని అవి సమయానికి ఇచ్చేసారో అనుకోండి, వాటి నుంచి అపోజిషన్ రాదు। फॉर एग्जाम्पल अपना शरीर है, ఉదాహరణకి మన శరీరం ఉంది, उसको आप ठीक सुलाते हो, దాన్ని మీరు హ్యాపీగా సరిగ్గా పడుకోబెడతారు, उसको नहलाते हो, స్నానం చేయిస్తారు, भोजन भी खिलाते हो, భోజనం కూడా తినిపిస్తారు, और जो भोजन खाते हैं ठीक से उसको हजम भी कराते हो, पहले एक्सरसाइज द्वारा या काम द्वारा। ఏదైతే భోజనం చేశారో దాన్ని సరిగా కూడా జీర్ణం చేయిస్తారు, ఎలాగా ఎక్సర్సైజ్ చేసి అవిని। तो उससे आपको अपोजिशन नहीं आएगा।
అప్పుడు దాంతో మీకు ఏమవుతుంది, శరీరం నుంచి అపోజిషన్ ఏమీ రాదు. क्योंकि जो चाहिए वो आप दे रहे हो, इसीलिए वो आपको कर्म के लिए सपोर्ट करेगा, लेकिन ऑपोजिशन नहीं रखेगा। ఎందుకంటే శరీరానికి ఏది కావాలో అది మీరు ఇస్తున్నారు, అందుకని శరీరానికి నుంచి అపోజిషన్ ఏమీ రావటం లేదు. तो अभी अपने जिंदगी संतुष्ट रहने के लिए क्या करना है? ఇప్పుడు మన జీవితం సంతుష్టంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? संतुष्टता का आधार है సంతుష్టతకు ఆధారము संबंध, సంబంధము, संपत्ति సంపద और सेहत। మరియు స్వస్థత అంటే ఆరోగ్యం. हाँ, तो संबंध किसके साथ? సంబంధం ఎవరితోని? एक परमात्मा के साथ, ఒక పరమాత్మతో. दूसरा अपने आत्मा के साथ, రెండవది ఏంటి? మన ఆత్మతోని. तो तीसरा है जन के साथ, మూడో సంబంధం ఎవరితోని? జనాలతో. जो चैतन्य चीज है उनके साथ। ఏవైతే చైతన్య వస్తువులు ఉన్నాయో వాటన్నిటితో. तो वो सभी आपके साथ संतुष्ट कब रहेंगे? ఇవన్నీ కూడా మీతో సంతుష్టంగా ఎప్పుడు ఉంటాయి? जब आप कोई कुछ आइटम खरीदी करते हो, మీరు ఎప్పుడైనా ఒక ఐటమ్ కొన్నారు అనుకోండి, उसके लिए इक्वलेंट आप पेमेंट करेंगे तो वो भी खुश रहेंगे ना। దాంతో సమానంగా మీరు వాళ్ళ పేమెంట్ చేశారు అనుకోండి, అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు కదా. ऐसे ही అలాగే वो सभी आत्माओं को और शक्तियों को ఆ ఆత్మలందరికీ మరియు శక్తులకు परमात्मा का शक्ति लेकर పరమాత్మ నుంచి శక్తి తీసుకుని उनको पेमेंट करने लगेंगे వాళ్ళందరికీ మనం పేమెంట్ చేసేసాము అనుకోండి, तो संबंध अच्छा रहेगा। అప్పుడు సంబంధం అయితే బాగుంటుంది. अभी मनुष्य आत्माओं में क्या है? ఇప్పుడు మనుష్యాత్మలో ఏంటున్నది? विकार है। వికారాలు ఉన్నాయి. उस विकार को आप ले लो ఆ వికారాలు మీరు తీసుకుని और उसी विकार को और मनुष्य आत्माओं को देंगे तो संबंध कैसा रहेगा? ఆ వికారాలనే మళ్ళీ మనుషుల ఆత్మలకు ఇచ్చారు అనుకోండి, సంబంధం ఎలా ఉంటుంది? आप फ्रूट स्टॉल में जाएंगे, మీరు ఫ్రూట్ షాప్ కి వెళ్ళారు అనుకోండి, जो खराब हुआ फ्रूट्स लेकर आएंगे, పాడైపోయిన ఫ్రూట్స్ తీసుకుని వచ్చారు అనుకోండి, वही खुद खाते हैं అది మీరు తింటారు స్వయంగా. और घर में जो भी लोग आते हैं उनको वही देते हैं, ఇంటికి ఎవరు వస్తారో వాళ్ళకు కూడా అవే ఇస్తారు. तो संबंध अच्छा रहेगा क्या? అప్పుడు సంబంధం ఏమైనా బాగుంటుందా? इसीलिए అందువల్ల हर रोज राजयोग द्वारा ప్రతిరోజు ఈ రాజయోగం ద్వారా ये सारी आत्माओं को, ఈ అందరి ఆత్మలకు, जो स्थूल और सूक्ष्म में आपको संबंध संपर्क में आते हैं, ఎవరైతే స్థూలంగా సూక్ష్మంగా సంపర్కంలోకి వచ్చే ఆత్మలందరికీ, उन सभी लोगों को మొత్తం వారందరికీ परमात्मा का शक्ति निमित्त होकर देते हो, మీరు నిమిత్తంగా తయారయ్యి పరమాత్మని శక్తి వాళ్ళకి ఇచ్చారు అనుకోండి, संबंध अच्छा रहेगा। సంబంధం బాగుంటుంది. आपके घर में कोई रिश्तेदार आए हैं, మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చారు అనుకోండి, उनको स्थूल में जो चाहिए सब कुछ देते रहेंगे तो 4 दिन आपके घर में रहेंगे ना, कुछ होकर घर चले जाएंगे। వాళ్ళకి స్థూలంగా ఏమేమి కావాలో అన్ని వస్తువులు వాళ్ళకి ఇచ్చారు అనుకోండి, 4 రోజులు ఉన్న 4 రోజులు వాళ్ళు చాలా సంతోషపడి వెళ్తారు కదా. ऐसे ही అలాగే आज आपके संबंध संपर्क में जो भी आत्माएं आते हैं, ఇప్పుడు ఈ రోజుల్లో మీ మీ దగ్గరికి ఎవరు సంబంధ సంపర్కాల్లోకి వస్తున్నారు ఆత్మలు, उन सभी लोगों को भगवान की शक्ति देने के निमित्त बनना है। వారందరికీ కూడా భగవంతుని శక్తి ఇవ్వడానికి మీరు నిమిత్తంగా తయారవ్వండి. नेक्स्ट है संपत्ति, రెండవది ఏంటి? సంపద, धन। ధనము. वो भी लॉ के आधार पर कमाई करना है, अनलॉफुल कमाई नहीं करना है। అది కూడా న్యాయంగానే సంపాదించాలి, అన్యాయంగా సంపాదించు. तो वो साधन को भी भगवान के याद द्वारा ही कमाई करना है। ఆ సాధనాన్ని కూడా ఎలాగా? భగవంతుని జ్ఞాపకం చేసుకునే సంపాదించుకోవాలి. वो साधन के ऊपर भगवान की शक्ति चार्ज होना चाहिए। ఆ సంపద మీద భగవంతుని శక్తి చార్జ్ అయ్యి ఉండాలి. जैसे मार्केट से वेजिटेबल लेकर आते हैं, ఎలా అంటే మార్కెట్ నుంచి కూరలు తీసుకొచ్చాం అనుకోండి, ఇంటికి फ्रूट्स भी लेकर आते हैं, ఫ్రూట్స్ తీసుకొస్తాము. क्या करते हैं? ఏం చేస్తాం మనం? తీసుకొచ్చిన వెంటనే पानी से पहले क्लीन करते हैं ना। ముందు వాటిని నీళ్ళతో కడుగుతాం కదా. क्यों? ఎందుకంటే उसके ऊपर मट्टी लगा हुआ रहता है, अलग अलग वायरस बैक्टीरिया लगा हुआ रहता है। దాని మీద మట్టి, వైరస్, బ్యాక్టీరియా ఉంటాయి కదా, అందుకే ఇంటికి తీసుకొచ్చిన వెంటనే కడుగుతాం మనం. उसको वैसे ही शरीर के अंदर भेजेंगे, वो सारे बीमारी आपके शरीर में आ जाएगा। ఆ
అలా కడగకుండా అలా తినేసాం అనుకోండి, అప్పుడు అనారోగ్యం అంతా వస్తుంది కదా మనకి. ऐसे ही అలాగే जो भी साधन आप किसी को देते हो ఏదైనా సాధన మీరు ఎవరికైనా ఇస్తున్నారు అనుకోండి, या अपने लिए यूज करते हो, లేకపోతే స్వయానికి ఉపయోగిస్తున్నారు అనుకోండి, उसमें भगवान की याद द्वारा उसको पवित्र बनाना पड़ता है। దాన్ని భగవంతుని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా దాన్ని పవిత్రంగా తయారు చేయాలి. इसलिए बाबा कहते हैं అందువల్ల బాబా అంటారు, भगवान की याद में ब्रह्मा भोजन बनाओ। భగవంతుని స్మృతి చేసుకుంటూనే మీరు బ్రహ్మ భోజనం తయారు చేసుకోవాలి అంటారు. बाबा की याद में ही ब्रह्मा भोजन खाना है। బాబాని గుర్తు చేసుకుంటూనే బ్రహ్మ భోజనం తినాలి. क्या आपके पास इतना शक्ति है प्यूरिफिकेशन करने के लिए? सोच लीजिएगा। మీ దగ్గర ఇంత శక్తి ఉందా దాన్ని పవిత్రంగా తయారు చేయడానికి? ఒకసారి ఆలోచించుకోండి. तो जितना आप राजयोग द्वारा उस साधन को यूज करते रहेंगे, మీరు ఎంత అయితే రాజయోగం ద్వారా ఆ సాధనాన్ని ఎలా పవిత్రంగా తయారు చేస్తూ ఉంటారో, उस साधन द्वारा आपको संतुष्टता मिलेगा। ఆ సాధన ద్వారా మీకు సంతుష్టత అనేది వస్తుంది. जो भी चीज क्लीन रहेगा उसको पहनने से, यूज करने से आपको अच्छा लगता है ना। ఏదైతే వస్తువు క్లీన్ గా ఉందో దాన్ని మనం ధరించడం వల్లే కదా మనకి బాగుంటుంది. जो भोजन खाते हो प्लेट गंदा है, जहाँ सोते हो वहां मट्टी है, तो वो कर्म आपको अच्छा लगेगा क्या? ఏదైనా ఏ ప్లేట్ లో అయితే మీరు భోజనం చేస్తారో ఆ ప్లేట్ బాగాలేదు అనుకోండి, మీరు దేని మీద పరుపు మీద పడుకుంటారో అది కూడా మురిగ్గా ఉంది అనుకోండి, మీకు బాగుంటుందా? బాగోదు కదా. उसका प्रभाव आप में आ जाएगा ना। వాటి ప్రభావం మీ మీద పడుతుంది కదా. तो संपत्ति के ऊपर भी राजयोग का प्रभाव पड़ना चाहिए। కాబట్టి సంపద మీద కూడా రాజయోగం యొక్క ప్రభావం ఉండాలి. आप जो भी देते हो रिटर्न में वही आएगा ना। మీరు ఏదైతే ఇస్తారో రిటర్న్ లో అదే కదా వస్తుంది మీకు. धरती में आप अच्छा बीज डालेंगे तो फल भी अच्छा आएगा ना। మీరు భూమిలోని మంచి విత్తనం వేస్తేనే కదా మంచి వృక్షం వచ్చి మంచి ఫలాలు వస్తాయి మీకు. आप कट्टा मैंगो धरती पर डालेंगे और स्वीट आम आना चाहिए तो कैसा आएगा? మీరు పులుపు మామిడి పండు విత్తనం నాటి మీకు స్వీట్ మామిడి పండు కావాలంటే ఎలా వస్తుంది? రాదు కదా. नेक्स्ट बाबा कहते हैं हेल्थ। తర్వాత మూడవది ఏంటంటున్నారు? ఆరోగ్యం గురించి చెప్తున్నారు. किसका हेल्थ? ఎవరి ఆరోగ్యము? आत्मा का हेल्थ, ఆత్మ యొక్క ఆరోగ్యము, मन बुद्धि संस्कार का हेल्थ, మన బుద్ధి సంస్కారాల యొక్క ఆరోగ్యము, शरीर का हेल्थ। శరీరం యొక్క ఆరోగ్యము. तो इसका हेल्थ ठीक रहना है तो ఈ మూడిటికి ఆరోగ్యం బాగుండాలి అంటే కనుక दिन में ప్రతిరోజు समय के अनुसार సమయం అనుసారంగా जितना रिक्वायरमेंट है ఎంత కావాలో उतना भगवान की शक्ति उसके तरफ देना चाहिए। ఆ భగవంతుని శక్తి ఆ వస్తువు వైపు వెళ్తూ ఉండాలి, దాని వైపు వెళ్తూ ఉండాలి. तो फाइनली संतुष्टता किससे मिलता है? ఫైనల్ గా మనకి సంతుష్టత దేని వల్ల దొరుకుతుంది? उस कर्म के फल में ఆ కర్మ యొక్క ఫలితానికి शांति, सुख, आनंद, प्यार, शक्ति रहना चाहिए। శాంతి, సుఖము, ఆనందము, శక్తి ఉండాలి. कैसे आएगा? అది ఎలా వస్తుంది? आप जो देंगे वही आएगा ना। మీరు ఏదైతే ఇస్తారో అదే కదా వస్తుంది. तो उनसे संतुष्टता मिलना चाहिए तो దాని నుంచి మీకు ఆ సంతుష్టత రావాలి అంటే కనుక पहले उनको संतुष्ट करना पड़ता है। మొదట మీరు వాటిని అన్నిటినీ సంతుష్టపరచాలి. आज दुनिया में सभी लोग संतुष्ट किस आधार पर बनते हैं? ఈ రోజుల్లో మొత్తం ప్రపంచంలో అందరూ సంతుష్టి ఏ ఆధారంగా అవుతున్నారు? परमात्मा का अनुभूति के आधार पर। పరమాత్మ యొక్క అనుభూతి ఆధారంగా సంతుష్టంగా తయారవుతున్నారు. परमात्मा का शक्ति जिन तक भी जाकर पहुंच जाएगा उसके आधार पर वो संतुष्ट होंगे। పరమాత్మ యొక్క ఈ శక్తి ఎంత మందికి వరకు వెళ్తుందో దాన్ని బట్టి వీళ్ళు సంతుష్టంగా అవుతున్నారు. तो आज बाबा कहते हैं కాబట్టి ఈ రోజు బాబా అంటున్నారు, आज आपका योग, ఈ రోజు మీ యోగము हर रोज का कमाई, ప్రతి రోజు యొక్క సంపాదన, तपस्या, తపస్సు, इन सारे लोगों तक पहुंचने जितना आप कमाई करते हो ఈ అందరికీ ఆత్మలందరికీ వెళ్ళాలి అంటే మీరు ఎంత సంపాదన సంపాదిస్తారో उतना ही उन लोगों से रिटर्न में आपको संतुष्टता मिल जाएगा। అంతే వాళ్ళందరి దగ్గర నుంచి మీకు మళ్ళీ సంతుష్ట రూపంలో దొరుకుతుంది. याद रखिएगा, అందరూ గుర్తు పెట్టుకోండి, इन सभी लोगों के साथ आपका 5000 साल का हिसाब किताब है।
వారందరితోని మీకు 5,000 సంవత్సరాల యొక్క లెక్కాచారాలు ఉన్నాయి. तो पेमेंट सिर्फ एक जन्म में ही करना है, इसी जन्म में ही करना है, अभी करना है। అయితే వాళ్ళందరికీ పేమెంట్ ఎప్పుడు చేసేయాలి? ఇప్పుడే మనం చెయ్యాలి, ఈ జన్మలోనే చెయ్యాలి. थोड़ा सा भी कम पेमेंट हो गया तो కొంతైనా సరే తక్కువ పేమెంట్ అయిందనుకోండి వాళ్ళకి, किसी न किसी रूप में आपका स्थिति ज्यादा कम हो जाएगा। ఏదో చిన్న రూపంలో అయినా సరే మీ స్థితిలో తేడా వచ్చేస్తుంది, అది స్థిరంగా ఉండదు. तो माया అంటే ఇక్కడ ఏమవుతుందంటే మాయ कोई व्यक्ति के रूप में आ जाएगा ఏదైనా వ్యక్తి రూపంలో వస్తుంది మీ దగ్గరికి. और पावों को पत्थर लग जाएगा, माना साधन के रूप में समस्या आ जाएगा, సాధన రూపంలో సమస్యలు వస్తాయి, पावों में पत्थर लग जाएगा ఆ కాళ్ళల్లో రాళ్ళు తగులుతాయి, और आपका हेल्थ खराब हो जाएगा। మీ ఆరోగ్యం పాడవుతుంది. क्यों? ఎందుకు? उस रूप में कह रहा है वो मेरा पेमेंट नहीं किया है, पेमेंट नहीं किया है करके ऐसे कह रहा है। వాళ్ళ రూపంలో వస్తుంది, నాకు పేమెంట్ చేయలేదు అని చెప్పి. इसका मतलब దీని అర్థం ఏంటంటే सदा आपको खुश रहना है तो సదా మీరు చాలా సంతోషంగా ఉండాలి అంటే కనుక एक दिन के लिए आपको जितना कमाई चाहिए ఒక్క రోజుకి మీకు ఎంత సంపాదన కావాలో उतना राजयोग द्वारा आपको उस दिन कमाई करना ही है। ఆ రోజే మీరు రాజయోగం ద్వారా మీరు ఆ రోజు సంపాదించుకోవాలి. उसी दिन नहीं कर सकते हैं మీరు ఆ ఒక్క రోజే చేయలేరు. क्योंकि ఎందుకంటే कभी कभी लौकिक काम में आप बहुत बिजी हो जाते हैं, అప్పుడప్పుడు మీరు లౌకిక పనుల్లో బాగా బిజీ అయిపోతారు. सदा सभी दिन कमाई नहीं कर सकते हैं। ఎల్లప్పుడు ప్రతిరోజు మనం సంపాదించలేం కదా. लौकिक में भी क्या होता है ना, हफ्ते में एक दिन छुट्टी रहता है, లౌకికల్లో కూడా ఏమవుతుంది, వారంలో ఒక రోజు సెలవు ఉంటుంది. 6 दिन जॉब के लिए जाएंगे, 6 రోజులు జాబ్ కి వెళ్తారు. जिस दिन छुट्टी रहता है उस दिन भोजन नहीं खाते हैं क्या, कुछ खर्चा नहीं करते हैं क्या? ఏ రోజైతే మీరు సెలవు ఉందో ఆ రోజు మీరు ఏం ఖర్చులు పెట్టరా, ఆ రోజు తింటారు కదా, सब कुछ करते हैं। అన్ని చేస్తారు కదా. इस आधार पर ఏం ఆధారంగా? जो 5-6 दिन कमाई किया उसका बचा हुआ अमाउंट से 7वां दिन आपने कमाई नहीं किया तो भी आपका एक माना बैलेंस हो जाएगा, अकाउंट बैलेंस हो जाएगा। మీరు 6 రోజులు సంపాదన ఉంటుంది కదా, ఆ సంపాదనలో కొంచెం మిగిలిన దాంతో ఆ 7వ రోజుకి సంపాదన లేకపోయినా సరే ఆ రోజు గడుపుతారు దాంతో. ऐसे ही అలాగే दिन का चक्रवर्ती नहीं बनना है, ఒక రోజు చక్రవర్తి అవ్వకూడదు. ज्यादा कमाई करते चलो। ఎక్కువ సంపాదన చేస్తూ వెళ్ళండి. आपका तबीयत ठीक नहीं है तो आप साधना नहीं कर सकते हो। మీ ఆరోగ్యం బాగాలేదు అనుకోండి, మీరు సాధన చెయ్యలేరు. पहले का आपके पास स्टॉक जमा है तो आप क्या कर सकते हो, उस समय भी वह खुशी में रह सकते हो। మీరు ఫస్ట్ లో మీరు ముందు మీ సంపాదన ఉంది, ఎక్కువగా ఉంది అనుకోండి, మీరు ఆ ఆరోగ్యం బాగోని సమయంలో కూడా మీరు సంతోషంగా ఉండగలరు. तो जिस दिन आप कर्म कर रहे हो, ఏ రోజైతే మీరు కర్మలు చేస్తున్నారో माया, మాయ, प्रकृति, ప్రకృతి, पंचतत्व, పంచతత్వాలు, ये साधन సాధనాలు कोई भी आपको अपोजिशन नहीं कर रहा है ఇవి ఏమి కూడా మిమ్మల్ని అపోజిషన్ చెయ్యలేవు. और आप जो भगवान का शक्ति दे रहे उससे वो लोग आशीर्वाद दे रहे हैं। మీరు ఏదైతే భగవంతుడి శక్తి తీసుకుని ఇస్తున్నారో వాటన్నిటికీ అప్పుడు వాళ్ళ ఆశీర్వాదాలు ఇస్తారు. उससे वो लोग कहते बहुत अच्छा है, అప్పుడు వాళ్ళు అంటారు చాలా బాగుంది అంటారు. इसके आधार पर आप संतुष्ट रह सकते हो। దీని ఆధారంగానే మీరు సంతుష్టంగా ఉండగలరు. याद रखिएगा, గుర్తుపెట్టుకోండి, जब तक आपके द्वारा वो लोग संतुष्ट नहीं रहेंगे ఎప్పటి వరకు అయితే మీ ద్వారా వాళ్ళు సంతుష్టంగా ఉండలేరో तब तक उनके कारण से आप संतुष्ट नहीं रहेंगे। అప్పటి వరకు మీరు కూడా వాళ్ళ వచ్చి సంతుష్టంగా ఉండలేరు. आप क्या सोचते हो, మీరేం ఆలోచిస్తున్నారు? वो हमको दुख दे रहे हैं, వాళ్ళు మాకు దుఃఖాన్ని ఇస్తున్నారు. क्यों देते हैं? ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు? क्योंकि एक जन्म में आपने उनको दुख दिया था इसलिए वो दुख देता है। మీరు ఒక జన్మలో వాళ్ళకి దుఃఖాన్ని ఇచ్చారు, అందుకే వాళ్ళు మీకు ఇప్పుడు దుఃఖాన్ని ఇస్తున్నారు. ठीक से पेमेंट नहीं किया इसलिए बार बार आकर आपके साथ झगड़ा कर रहा है। మీరు సరిగా పేమెంట్ చేయలేదు వాళ్ళతో, అందుకు వాళ్ళు తరచుగా వచ్చి మేము మీతో గొడవ పెట్టుకుంటున్నారు. पेमेंट एग्जैक्टली मत करना, एडवांस पेमेंट कर देना तो फ्यूचर में भी नोटिस नहीं भेजेगा वो। ఆ పేమెంట్ ఎంత అయిందో అంత కాదు చేయటము, ఇంకా అడ్వాన్స్ గా చేసేయండి, అప్పుడు మీకు భవిష్యత్తులో ఏమి ప్రాబ్లం రాదు. इसलिए बाबा कहते हैं अपने संतुष्टता का आधार अपने हाथ में है।
కాబట్టి బాబాయ్ ఏమంటున్నారంటే మన సంతుష్టికి ఆధారం మన చేతిలోనే ఉంది. तो अपने साधना में, अपने पुरुषार्थ में, अपने सेवा में भी आपको संतुष्ट रहना है। కాబట్టి మన సాధనలోని, మన పురుషార్థంలోని, మన సేవలో కూడా మనము సంతుష్టంగా ఉండాలి. लौकिक और अलौकिक दोनों में भी संतुष्ट रहना है। లౌకికల్లోనూ మరియు అలౌకికల్లో కూడా సంతుష్టంగా ఉండాలి. इसका विधि और विधान आज बाबा कह रहे हैं। దీని విధి మరియు విధానము ఈ రోజు బాబా మనకి చెప్తున్నారు. तो आज बाप दादा, ఈ రోజు బాప్దాదా दिलाराम बाप, హృదయాభిరాముడైన తండ్రి सदा संतुष्ट रहने वाले తమ సదా సంతుష్టంగా ఉండి संतुष्ट आत्माओं को సంతుష్ట ఆత్మలను व संतुष्ट मणियों को देख रहे हैं। లేదా సంతుష్ట మనులను చూస్తున్నారు. तो सदा आपको संतुष्ट रहना है तो కాబట్టి మీరు ఎప్పుడు సంతుష్టంగా ఉండాలి అంటే बाप का गोद में ही रहना है, తండ్రి యొక్క ఒడిలోనే ఉండాలి. उससे नीचे नहीं गिरने आना है। దాని నుంచి ఆ ఒడ్డించి కిందకి రాకూడదు. नीचे आ गया तो नीचे का मट्टी लग जाएगा। కిందకి వచ్చారు అనుకోండి, కింద ఉన్న మట్టి మీకు అంటుకోదు. समय के अनुसार సమయం అనుసారంగా जो बाबा साधन देते हैं, బాబా ఏదైతే సాధనాలు ఇస్తున్నారో, जो व्यक्तियों के संबंध में रखते हैं, ఏ వ్యక్తుల యొక్క సంబంధాల్లో ఉంచుతున్నారో वो सदा आपको ईश्वरीय सेवा में निमित्त होकर रहना है। మీరు అప్పుడు సదా ఈశ్వరీయ సేవకి నిమిత్తంగా అయ్యే ఉండాలి. यहाँ बाबा ने कहा ఇక్కడ బాబా ఏం చెప్పారంటే संतुष्ट आत्माओं को, సంతుష్ట ఆత్మలకు అని చెప్పారు. माना आत्मा की कमाई से, आत्मा के गुण से जो संतुष्ट है, అంటే ఆత్మ యొక్క ఏదైతే సంపాదనతో, ఏ గుణాలతో సంతుష్టంగా ఉన్నారో वो आत्माओं को देख रहे हैं। అలాంటి ఆత్మల్ని చూస్తున్నారు. हम जो ब्राह्मण आत्माएं हैं, మనం ఎవరైతే బ్రాహ్మణుల ఆత్మలు ఉన్నామో, जो भी मनुष्य आत्माएं हैं, ఎవరైతే మనుష్య ఆత్మలు ఉన్నారో, कितना भी पैसा दे दीजिए वो संतुष्ट नहीं होते हैं। ఏ మనుష్య ఆత్మలకి ఎంత మీరు ధనం ఇచ్చినా వాళ్ళు సంతుష్టంగా అవ్వరు. कितना भी रिस्पेक्ट देंगे तब भी संतुष्ट नहीं होते हैं। ఎంత గౌరవం ఇచ్చినా సరే సంతుష్టంగా అవ్వరు. लेकिन परमात्मा के प्यार से जो आत्माएं संतुष्ट हैं, అయితే పరమాత్మ ప్రేమతో ఏ ఆత్మ అయితే సంతుష్టంగా ఉన్నారో, रूहानी कमाई से जो संतुष्ट हैं, ఏ ఆత్మిక సంపాదనతో వాళ్ళు సంతుష్టంగా ఉన్నారో, स्थूल कमाई से नहीं। స్థూల సంపాదనతో కాదు. आज आप दुनिया में देख रहे हैं ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు కదా ప్రపంచంలో, जो आपका जो स्थूल संबंधी है उनके साथ सुख से भी आपको दुख ज्यादा मिल रहा है। ఈ మీ స్థూల సంబంధికులతో మీకు సుఖం కన్నా దుఃఖం దొరుకుతుంది ఈ మధ్య. स्थूल साधन से सुख से भी ज्यादा दुख मिल रहा है। స్థూల సాధనాలతో కూడా దుఃఖమే ఎక్కువ దొరుకుతుంది సుఖం కన్నా. मार्बल तो बहुत अच्छा शाइनिंग में रहता है, लेकिन घुटने का दर्द आ जाता है। పాలరాతి అయితే చాలా బాగుంటాయి రాళ్ళు చూడటానికి, కానీ మోకాళ్ళ నొప్పులు వస్తాయి. मोबाइल देखने में तो बहुत अच्छा लगता है, लेकिन आंखों का प्रॉब्लम आ जाता है। మొబైల్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది, కానీ కళ్ళకి ప్రాబ్లం వస్తుంది. फ्रूट्स देखने में बहुत सुंदर है, साइज भी है, लेकिन केमिकल का कारण शरीर का हेल्थ खराब हो जाता है। పళ్ళు చూడడానికి చాలా బాగుంటున్నాయి, కానీ అందులో కెమికల్ ఎఫెక్ట్ ఉండడం వల్ల మన శరీరానికి అనారోగ్యం వస్తుంది. तो जिसकी भी साथ आप कनेक्शन में आते हैं, आपको उससे हेल्प से भी ज्यादा आपको मुश्किलात ज्यादा आ रहा है। మీరు ఎవరితో అయితే సంబంధంలోకి వస్తున్నారో వాళ్ళతో చాలా కష్టాలే వస్తున్నాయి, సుఖం రావటం లేదు. तो सदा दिल में रहने वाले संतुष्ट आत्माएं కాబట్టి సదా హృదయంలో నివసించుంటే సంతుష్ట ఆత్మలు और संतुष्ट मणिया। మరియు సంతుష్ట మణులు. तो मणि माना क्या है? మణి అంటే ఏంటి? मणि कौन बन सकते हैं? మణి అంటే రత్నాలుగా ఎవరు అవ్వగలరు? मणि कहाँ रहेगा? మణి ఎక్కడ ఉంటుంది? मणि हार में रहेगा। ఈ మణి ఎందులో ఉంటుంది? హారంలో ఉంటుంది. एक मणि को हार नहीं कहेंगे। ఒక్క మణిగా ఉన్నారంటే హారం అన్నారు కదా. तो बहुत मणि के द्वारा एक हार बनेगा। చాలా మణుల ద్వారానే ఒక హారం తయారవుతుంది. हार कहाँ रहेगा? హారం ఎక్కడ ఉంటుంది? गले में रहेगा। మెడలో ఉంటుంది. किसका गले में रहेगा? ఎవరి మెడలో ఉంటుంది? भगवान के गले में रहेगा। భగవంతుడి మెడలో ఉంటుంది. भगवान उस हार को कब पहनेंगे? భగవంతుడు హారాన్ని ఎప్పుడు ధరిస్తారు? जब वो सारे मणिया हैं, ఎప్పుడైతే ఈ అన్ని మణులు एकता रहेगा, ఒక్కలుగా ఏకాభిప్రాయంతో ఉన్నారో, एक ही संस्कार रहेगा, ఒకే సంస్కారంతో ఉన్నారో, एक ही उद्देश्य रहेगा, ఒకే ఉద్దేశంతో ఉన్నారో,
एक ही जैसे शाइनिंग रहेगा, ఒకేలా మెరుస్తూ షైనింగ్ గా ఉన్నారో, क्लीन रहेगा, శుభ్రంగా ఉన్నారో, तभी वो मणि द्वारा भगवान हार बनाएगा అప్పుడే ఆ మణుల ద్వారా భగవంతుడు ఒక హారాన్ని తయారు చేస్తారు, और खुद पहनेगा। ఆయన స్వయంగా ధరిస్తారు. बाबा कहते हैं, हर रोज अमृत वेले में नया नया हार बनाता हूँ। బాబా అంటారు, మేము ప్రతిరోజు అమృత వేళ కొత్త కొత్త హారాలను నేను తయారు చేస్తూ ఉంటాను. जैसे टेम्पल में भी मूर्ति को नया नया हार पहनाते हैं ना, पुराने को निकाल देते हैं, नया हार पहनाते हैं। ఎలా అంటే గుళ్ళో చూడండి, పాతవన్నీ మా హారాలు తీసేసి కొత్త వేస్తూ ఉంటారు కదా. ऐसे ही అలాగే जिस दिन बाबा को जो मणि चाहिए ఏ రోజైతే బాబాకి ఏ మణి కావాలో वो बाबा मुरली में कहते हैं। అది బాబా ఆ రోజు మురళిలో చెప్తారు. तो जो वो मणिया रेडी है ఏ మణులైతే రెడీగా ఉన్నాయో उनका ही बाबा हारा बनाकर ఆ మణుల్ని బాబా హారంగా చేసుకుని उस दिन पहनता है ఆ రోజు ధరిస్తారు. और लोगों को दर्शन भी देते हैं। అప్పుడు జనంకి దర్శనం కూడా ఇస్తారు. तो वो ही फूल, वही हार एक दिन प्रसाद के रूप में भक्तों के हाथ में जाकर पहुंच जाता है। ఆహారంలో ఒక్కొక్కసారి పువ్వులు ఒక్కొక్క రోజు ప్రసాదంగా భక్తులకు కూడా ఇవ్వబడతాయి. तो अपने को चेक कीजिएगा, కాబట్టి మిమ్మల్ని స్వయాన్ని చెక్ చేసుకోండి. हर रोज जो बाबा मुरली में कह रहे हैं ప్రతిరోజు బాబా మురళిలో ఏదైతే చెప్తున్నారో ऐसे ही मेरा पुरुषार्थ साधना चल रहा है। అలాగే నా పురుషార్థం సేవ అవుతుందా, నడుస్తుందా? सदा मैं दिल के बाबा के दिल में हूँ। సదా నేను బాబా హృదయంలోనే ఉన్నానా? जितना मणि क्लीन रहेगा, మణి ఎంత శుభ్రంగా క్లీన్ గా పవిత్రంగా ఉంటుందో, सूर्य का रोशनी उसके ऊपर गिरते ही సూర్యుని కిరణాలు దాని మీద పడుతూనే उसका रिफ्लेक्शन होता है और घर में रोशनी आ जाता है। దాని ప్రతిబింబం వల్ల ఏమవుతుంది? గదిలో మంచి వెలుతురు వస్తుంది. तो आप मणिया जितना प्योर रहते हो ఈ మణులందరూ ఎంత పవిత్రంగా ఉంటారో उतना भगवान की शक्ति उसके ऊपर गिरेगा तो భగవంతుని శక్తి అంత దాని మీద పడింది అంటే కనుక आत्मा पहले रोशनी के कारण खुश होगी। ఆత్మ ఫస్ట్ ఆ ప్రకాశం వల్ల సంతోషంగా ఉంటుంది. वो शक्ति थोड़ा फ्लो हो जाएगा तो ఆ శక్తి కొంచెం ఫ్లో అయిన వెంటనే मन बुद्धि संस्कार भी खुश हो जाएगा। మనస్సు బుద్ధి సంస్కారాలు కూడా సంతోషంగా ఉంటాయి. उसका शक्ति और भी थोड़ा आगे जाएगा तो ఆ శక్తి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి तो तन का बीमारी भी ठीक हो जाएगा, तन का हेल्थ भी ठीक हो जाएगा। తను యొక్క అనారోగ్యం కూడా సరైపోతుంది. उसके बाद और थोड़ा शक्ति बाहर जाएगा तो దాని తర్వాత ఇంకా శక్తి కొంచెం బయటికి వెళ్ళింది అంటే तो धन साधन पंच तत्व भी आपको सेवा में जी हुजूर करके आपके आगे रेडी रहेंगे। ధనము సాధనాలు నెక్స్ట్ పంచతత్వాలు కూడా జీ హుజూర్ అంటూ మీకే సాయం చేస్తాయి. कभी भी आपको किसी का भी कमी नहीं रहेगा। ఎప్పుడు మీకు దేనికి లోపాలు ఏమి జరగవు. तो ये सभी शक्तियां आप लोगों को देती जाएंगे तो ఇలా మీరు ఈ శక్తులు అలా జనంకి ఇస్తూ వెళ్ళారు అనుకోండి, तो वो लोग भी आपको दुआ देने लगेंगे। వాళ్ళందరూ కూడా మీకు ఆశీర్వాదాలు ఇస్తారు. उनसे आपको अपोजिशन भी नहीं आएगा। వాళ్ళందరి దగ్గర నుంచి మీకు అపోజిషన్ కూడా రాదు. आपका शक्ति ऐसा नहीं आपके घर में जितना भी लोग हैं उन तक जाकर पहुंचेगा, ऐसा नहीं है। మీ శక్తి మీ ఇంట్లో ప్రకారంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ వరకు వెళ్ళడం కాదు, विश्व में कोई भी कोने तक भी वो शक्ति जाकर पहुंच सकता है। విశ్వంలో ఏ మూల ఎవరున్నారో వాళ్ళ అందరి దగ్గరికి కూడా వెళ్ళి చేరుతుంది. तो सदा मणि बनकर रहना बहुत जरूरी है। కాబట్టి ఎల్లప్పుడూ మణిగా అయి ఉండాలి. तो वो मणि बनाता भी है बाबा। ఆ మణిని ఎవరు తయారు చేస్తారు? బాబానే తయారు చేస్తారు. बाबा के पास बहुत बच्चे हैं, బాబా దగ్గర అయితే చాలా పిల్లలు ఉన్నారు, लेकिन बाबा के गले में कितना मणि बैठेगा? కానీ బాబా యొక్క మెడలో ఎంతమంది ఉంటారు? మళ్ళు गले में कितना मणिया बैठ सकता है? మెడలో ఎంతమంది ఉంటారు? 108। 108 మాత్రమే. तो ऐसे सेलेक्टेड आत्माओं को ही, जो सेवाधारी आत्माओं को ही आज बाबा देख रहे हैं। అలాంటి సెలెక్ట్ చేసిన ఆత్మల్ని, సేవాదారి ఆత్మల్ని బాబా ఈ రోజు చూస్తున్నారు. तो वो मणिया कैसे बनते हैं? ఆ మడులు ఎలా తయారవుతాయి? वो सदा संतुष्ट रहते हैं, వాళ్ళు ఎల్లప్పుడూ సంతుష్టంగా ఉంటారు, स्वयं से भी प्रिय। స్వయంగా ప్రియంగా ఉంటారు స్వయంతో. हाँ, जिस दिन आपकी जिंदगी में जो भी पार्ट चलता है उससे बहुत खुश रहते हैं वो।
ఏ రోజైతే వాళ్ళ జీవితంలో ఏ పాత్ర అయితే జరుగుతుందో దాంతో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. भले लौकिक का बात हो, లౌకిక మాట అవ్వచ్చు, अलौकिक बात हो, అలౌకిక విషయాలు అవ్వచ్చు, पुरुषार्थ की बात हो, పురుషార్థం యొక్క విశేషాలు అవ్వచ్చు, साधना भी हो सकता है, సాధనాలు అవ్వచ్చు, सेवा भी हो सकता है। సేవ కూడా అవ్వచ్చు. वो संतुष्ट रहने के कारण వాళ్ళు సంతుష్టంగా ఉండడం వల్ల उनके मन में क्वेश्चन नहीं आता है। వాళ్ళ మనసులో క్వశ్చన్ మార్కే రాదు, అంటే ప్రశ్నార్థకమే రాదు. इसके कारण దీని కారణంగా भगवान के आगे जाके భగవంతుని ముందుకు వెళ్ళి ये तो रोते नहीं है, వాళ్ళు ఫస్ట్ దుఃఖించరు, सोते नहीं है, పడుకోరు, मांगते नहीं है, ఏమీ అడగరు, झगड़ा भी नहीं करते हैं, ఏమీ దెబ్బలాడరు, गुस्से भी नहीं करते हैं। కోపం కూడా చూపించరు. अपने सारे जिंदगी बहुत खुश हैं। వాళ్ళ మొత్తం జీవితం అంతా చాలా సంతోషంగా ఉంటుంది. क्यों? ఎందుకు? वो कुछ भी नहीं कर रहे हैं, सब उनके द्वारा बाबा ही कर रहा है, इसलिए वो खुश हैं। వాళ్ళు ఏమి చేయటం లేదు, వాళ్ళ ద్వారా తండ్రే చేయిస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళు. अभी क्वेश्चन, ఇప్పుడు ఒక ప్రశ్న, स्वयं भी प्रिय, सर्व को भी प्रिय, वो आत्माएं कैसे बनते हैं? వాళ్ళ ఆత్మలంట స్వయంగా ప్రియంగా ఉన్నారు, అందరితోని కూడా ప్రియంగా ఉన్నారు. అది ఎలా అవుతుంది? उसका आधार है దాని ఆధారం ఏంటంటే, जो आत्मा पवित्र बनकर ఏ ఆత్మ అయితే పవిత్రంగా తయారయ్యి बाबा की गोद में जाकर बैठते हैं, బాబా ఒడిలోకి వెళ్లి కూర్చుంటారో, मणिया बनकर बैठते हैं, మణిలుగా తయారయ్యి కూర్చుంటారో, बाप दादा బాప్దాదా उन मणिया द्वारा ఆ మణుల ద్వారా उस दिन का सारा अकाउंट क्या करता है? सेटलमेंट कर देता है। ఆ రోజు అందరి ఆత్మలతోని ఉన్న లెక్కాచారాల్ని సెటిల్మెంట్ చేసేస్తారు. उसके लिए जो भी सेवा लेना है बाबा ले लेता है। దానికి బదులు ఎంత సేవ తీసుకోవాలో బాబా తీసేసుకుంటారు. तो इसके कारण बाबा के वो कर्मों के कारण ये लोग बहुत खुशी में रहते हैं। కాబట్టి ఇలాంటి ఈ కర్మల వల్ల వీళ్ళు ఏంటంటే చాలా సంతోషంగా ఉంటారు. उनको ब्राह्मण जीवन में వాళ్ళకి బ్రాహ్మణ జీవితంలో अप्राप्ति क्या है मालूम ही नहीं रहता है। అప్రాప్తి అంటే ఏంటో అసలు వాళ్ళకి తెలియదంట. स्थूल में सूक्ष्म में समय के अनुसार जो चाहिए बाबा दिलाता ही रहता है। స్థూలంగా సూక్ష్మంగా కూడా వాళ్ళకి ఏం కావాలో అవి అలా బాబా ఇస్తూనే ఉంటారు. माना जो भी मिला है उससे वो बहुत खुश होते हैं। అంటే అక్కడ ఏంటంటే వాళ్ళకి ఏదైతే దొరికిందో దాంతో వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. क्यों? ఎందుకు? स्थूल सूक्ष्म चीज से भी ज्यादा స్థూలంగా సూక్ష్మంగా ఉన్న వస్తువుల కన్నా उसमें जो भगवान का प्यार ऐड है उसमें वो खुश रहते हैं। దాంట్లో ఏదైతే భగవంతుని ప్రేమ ఉందో దాంతో వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. जैसे आप किसी के घर में जाते हैं, ఎలా అంటే మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళారనుకోండి, ఎప్పుడైనా नहीं तो होटल में जाते हैं, లేకపోతే హోటల్ కి వెళ్ళారనుకోండి, बहुत वैरायटी अच्छे अच्छे आइटम डालकर क्या करते हैं, आपको भोजन खिलाते हैं। వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, మీకు చాలా మంచి మంచి ఐటమ్స్ అన్ని వడ్డించి తినిపిస్తారు. वही टेम्पल में जाते हैं तो అదే గుళ్ళోకి వెళ్తే కనుక सिंपल भोजन रहता है, చాలా సింపుల్ గా సామాన్యంగా ఉంటుంది అక్కడ భోజనం. लेकिन उसमें भगवान का जो प्रसाद का शक्ति रहने के कारण అందులో భగవంతుని శక్తి ఉండడం వల్ల ఆ ప్రసాదంలో इतना भक्ति भाव से उस भोजन को खाते हैं। మీరు చాలా భక్తి భావంతో కూడా తింటారు కదా దాన్ని. जो भी साधन वहां देते हैं सेवा मनोभाव से दान के रूप में देते हैं, जो भी देने वाले भगत ఏ భక్తులు అక్కడ ఏదైతే ఇస్తారో చాలా भावना से देते हैं। భావంతో ఇస్తారు. जो भोजन बनाने वाले भी बहुत भावना से बनाते हैं। అక్కడ భోజనం తయారు చేసే వాళ్ళు కూడా అదే భావంతో తయారు చేస్తారు. जो परोसने वाले भी भावना से ही आपको क्या करते हैं, भोजन परोसते हैं। అక్కడ వడ్డించే వాళ్ళు కూడా అదే భావంతో వడ్డిస్తారు. మీరు आप क्या करते हो, भोजन का जो प्लेट में कुछ भी बचते नहीं हो, बचाते नहीं हो, क्यों? बाबा का प्रसाद है, भगवान का प्रसाद है करके विथ रिस्पेक्ट भगवान के कनेक्शन में रहकर भोजन खाते हो। అప్పుడు అక్కడ ప్లేట్ లో కూడా మీరు భగవంతునితో కనెక్షన్ పెట్టుకునే తింటారు. నెక్స్ట్ ఏది వదిలేరు, ఎందుకంటే అది భగవంతుని ప్రసాదం అని చెప్పి అన్ని తింటారు. तो बीच में एक डिफरेंस है भगवान। అయితే మధ్యలో ఒక తేడా ఏంటి? భగవంతుడు. तो भोजन भले सिंपल हो लेकिन भावना के कारण आत्मा खुश हो जाती है। అయితే అక్కడ భోజనం చాలా సామాన్యంగానే ఉంటుంది, కానీ భగవంతుడి కారణంగా ఆ భావనతో ఆ ఆత్మ చాలా సంతోషంగా ఉంటుంది. लोग भी ऐसे कहते हैं, అందరూ ఆత్మలందరూ కూడా ఇలా అంటూ ఉంటారు, आपको बीपी शुगर है तो चिंता मत करना, ये भगवान का प्रसाद है, उसका असर उसके ऊपर नहीं पड़ेगा।
మీకు బీపీ షుగర్లు ఉన్నాయనుకోండి, ఈ ప్రసాదం ప్రభావం మీ మీద ఏం పడదు. ఇది భగవంతుని ప్రసాదం అంటారు. तो आपके हर कर्म में, కాబట్టి మీరు ప్రతి కర్మలోను, हर संकल्प में, ప్రతి సంకల్పంలోను, हर सेकंड, ప్రతి సెకను, हर साधन में ప్రతి సాధనలోను भगवान का शक्ति ऐड है। భగవంతుని శక్తి అక్కడ వాటికి యాడ్ అయి ఉంది. भगवान ही करा रहा है तो భగవంతుడే చేస్తున్నాడు అంటే గనక भले वो सिंपल घर में है, सिंपल भोजन कर रहा है, लेकिन भगवान की शक्ति के कारण बहुत खुश रहता है। వాడు చాలా సింపుల్ ఫుడ్ తిన్నా, సామాన్యంగా ఇంట్లో ఉన్నా సరే భగవంతుని కారణంగా వాడు చాలా సంతుష్టంగా ఉంటారు. तो वो आपको मिलना है तो అది మీకు కావాలి అంటే గనక उतना परसेंटेज में आपको देना पड़ेगा। అంత పర్సెంటేజ్ లో మీకు ఇవ్వాల్సి ఉంటుంది. वो संतुष्टि आपको कब चाहिए? ఆ సంతుష్టత మనకి ఎప్పుడు కావాలి? 5000 साल के लिए चाहिए, ఈ సంతుష్టత మనకి 5000 సంవత్సరాల వరకు కావాలి. लेकिन पेमेंट तो अभी करना है ना। కానీ పేమెంట్ అయితే ఇప్పుడే చేయాలి కదా. कोई कोई बड़े गांव में కొన్ని పెద్ద ఊళ్ళల్లో घर को लीज में ले लेते हैं। ఈ ఇంటిని లీజ్ తీసుకుంటారు. 10 लाख 15 लाख लीज में ले लिया, दे दिया। 10 లక్షలు 15 లక్షలకి అలా లీజ్ తీసుకుంటారు 5 साल के लिए। 5 సంవత్సరాలకి. तो 5 साल तक वो बिल्डिंग का ओनर आकर आपको रेंट पूछ नहीं सकता है। అప్పుడు 5 సంవత్సరాలు ఆ బిల్డింగ్ ఓనర్ మిమ్మల్ని రెంట్ అడగరు. ऐसे ही आप बहुत ज्यादा उनको दे दो ना, वो आपको आगे पूछेगा नहीं आगे आकर। అలా మీరు అంత ఎక్కువ శక్తిని ఇవ్వండి, ఇంకా ఆత్మ మిమ్మల్ని ఏమి అడగరు. ठीक है, तो उनकी जिंदगी में संतुष्टता नेचुरल रूप में हो जा रहेगा। వాళ్ళ జీవితంలో సంతుష్టత ఏంటంటే చాలా సహజంగా వచ్చేస్తుంది. तो वो आत्माएं అప్పుడు ఆ ఆత్మలు इतना संतुष्ट रहते हैं, ఎంత సంతుష్టంగా ఉంటారు అంటే असंतुष्ट रहे हुआ आत्माओं को भी అసంతుష్టంగా ఉన్న ఆత్మలకి కూడా संतुष्ट बना देते हैं। సంతుష్టంగా తయారు చేస్తారు. वाइब्रेशन वायुमंडल भी संतुष्टता के रूप में परिवर्तन कर देते हैं। అక్కడ వైబ్రేషన్స్ ఇచ్చి వాయుమండలాన్ని వైబ్రేషన్స్ ని కూడా చాలా సంతుష్టంగా తయారు చేసిస్తారు. बाबा समय के अनुसार यथार्थ मूल्य चलाते हैं। బాబా సమయానుసారంగా యథార్థమైన మురళి నడిపి जानते हो ఈ రోజుల్లో మీకు అందరికీ తెలుసు, सभी जगह पर धूप ज्यादा है, మొత్తం అన్ని చోట్ల చాలా ఎండ ఉంది. उसके कारण पसीना निकलता है। దాని కారణంగా ఏమవుతుంది, చెమట బాగా ఎక్కువ వస్తుంది. उसको ठीक करने के लिए क्या करते हैं? దాన్ని సరి చేయాలంటే మనం ఏం చేస్తాము, आइस कोल्ड पानी पीना, మంచి చల్లని నీళ్లు తాగుతాము, जूस पीना, జ్యూస్ తాగుతాము. मानो उसमें क्या है, ठंडा चाहिए। దాంట్లో ఏ తాగినా మనకి చాలా చల్లదనం కావాలి. ठंडे कहाँ से बनता है? చల్లదనం ఎక్కడి నుంచి వస్తుంది? पानी से ही आता है। నీళ్లతోనే వస్తుంది కదా. उस पानी को फ्रिज में रखेंगे तो वो आइस बन जाएगा ना। ఆ నీళ్ళని మనం ఫ్రిడ్జ్ లో పెట్టామంటే ఐస్ అవుతుంది కదా. उस आइस को जहां भी रखो वो सारे साधन को क्या करेगा, ठंडा कर देगा। ఆ ఐస్ ని ఎక్కడ పెట్టినా అక్కడ ఏమవుతుంది, ఆ వస్తువులన్నీ చల్లగా అవుతాయి కదా. उस चीज को जो लोग शरीर को देते हैं, शरीर भी संतुष्ट हो जाएगा, आत्मा भी संतुष्ट हो जाएगा। దాన్ని ఎవరైతే తాగారో అప్పుడు శరీరము మనసు రెండు ఆత్మ సంతుష్టంగా అవుతాయి కదా. ऐसे ही అలాగే आप जितना राजयोग में रहते हो, మీరు ఎంతైతే రాజయోగంలో ఉంటారో बाहर आते ही गर्मीपन का एहसास होने लगता है। బయటికి రావడంతో అక్కడ చాలా బాగా వేడి వాళ్ళకి తెలుస్తుంది. लेकिन जो आइस बनते हैं ना, కానీ ఎవరైతే ఐస్ గా తయారవుతారో उनको गर्मीपन का एहसास नहीं होता है। వాళ్ళకి ఆ వెచ్చదనం అయితే తెలీదు. इनका जो कोल्ड है ना, उसका प्रभाव वो गर्मीपन पे जो भी परिस्थिति है उसके ऊपर प्रभाव पड़ जाता है। ఎవరైతే అలా చల్లగా ఉంటారో వాళ్ళ ప్రభావం వెళ్ళి ఆ వెచ్చదనం మీద పడుతుంది. स्लोली इनका बैटरी डाउन होता ही जाता है। అప్పుడు స్లోగా ఏమవుతుంది, వీళ్ళ బ్యాటరీ డౌన్ అయిపోతూ ఉంటుంది. ये जो आइस है पानी होने लगता है। అప్పుడు ఏదైతే ఐస్ లా ఉందో వాళ్ళు నీళ్ళలో అయిపోతూ ఉంటారు. थोड़ा समय के बाद ये पानी हो गया तो तुरंत इनको फ्रिज में जाकर बैठना पड़ेगा। కొంత సమయం తర్వాత ఈ మళ్ళీ వీళ్ళు నీళ్ళలో అయిపోయారు అనుకోండి, మళ్ళీ వీళ్ళు వెళ్ళి వెంటనే ఫ్రిడ్జ్ లో ఉండాలి. सपोज आप फ्रिज में नहीं बैठेंगे तो आप भी गर्म हो जाएंगे। మీరు ఫ్రిడ్జ్ లో అసలు ఫ్రిడ్జ్ లోనే లేరు అనుకోండి, మీరు కూడా వేడిగా అయిపోతారు. तो इसी बाबा कहते परिस्थिति, बाहर का दुनिया का स्थिति कैसा है। దీన్నే బాబా అంటారు పరిస్థితి. అంటే మన బయట ఉన్న స్థితులను చెప్తున్నారు బాబా. परिस्थिति में रावण है, పరిస్థితుల్లో ఎవరున్నారు, రావణుడు ఉన్నాడు. प्रकृति भी माया के वशीभूत है।
ప్రకృతి కూడా ఏంటి మాయకి వశీభూతం అయిపోయింది. उसका प्रभाव आपके ऊपर नहीं पड़ना चाहिए। దాని ప్రభావం మీ మీద పడకూడదు. आपका स्थिति का प्रभाव उसके ऊपर पड़ना चाहिए। మీ స్థితి యొక్క ప్రభావమే ఆ ప్రకృతి మీద పడాలి. तो उसके लिए क्या करना है? కాబట్టి దానికి మనం ఏం చేయాలి? आपके सामने जो भी आत्माएं మీ దగ్గర ఏ ఆత్మలైతే ఉన్నాయో पाठ करने के लिए आते हैं, పాత్ర చేయడానికి వస్తాయో पपेट शो के रूप में आपको देखना है। వాటిని తోలు బొమ్మలాట రూపంలో మీరు చూడాలి. जो पपेट शो रहता है, తోలు బొమ్మలాట ఏదైతే ఉందో सारा थीम स्टोरी आपको पता चलता है, ఆ స్టోరీ అంతా మీకు తెలిసిపోతుంది. ఆ షో చూసినప్పుడు सब्जेक्ट भी पता चलता है, సబ్జెక్ట్ ఏంటో కూడా మీకు తెలుస్తుంది. लेकिन उस पपेट द्वारा गुस्सा विकार बाहर नहीं निकलता, इसके कारण उसका प्रभाव आपके ऊपर नहीं आता है। అయితే ఆ తోలు బొమ్మ వల్ల ఆ కోపము అవన్నీ బయటికి రావు. అందుకే ఆ ప్రభావం మీ మీద పడదు. ऐसे ही आपके आगे जो भी आत्माएं पाठ करने के लिए आते हैं, అలాగే మీ ఎదురుగా మీ దగ్గరికి ఏ ఆత్మలైతే పాత్ర చేయడానికి వచ్చారో कार्टून शो के रूप में देखते रहना, उसके प्रभाव में मत आना। మీరు కార్టూన్ షో లాగే చూడాలి, అంతేగాని ఆ ప్రభావంలోకి వెళ్ళకూడదు. इसलिए छोटे बच्चे टीवी में क्या करते हैं, कार्टून शो ही देखते हैं ना। అందువల్ల చిన్నపిల్లడు ఏం చేస్తారు, టీవీలో కార్టూన్ షోయే చూస్తారు కదా. उसमें क्या होता है, अलग अलग एनिमल्स भी आते हैं, लेकिन उसका प्रभाव छोटे बच्चों के ऊपर नहीं पड़ता है। అందులో ఏమవుతుంది, రకరకాల జంతువులన్నీ వస్తాయి, కానీ ఆ జంతువుల ప్రభావం ఏమి ఈ చిన్నపిల్లల మీద పడదు. तो आपको साक्षी स्थिति में रहकर हर एक आत्मा का पाठ देखना है, उसके प्रभाव में हमको नहीं आना है। కాబట్టి మీరు సాక్షిగా తయారయ్యి ఆ పాత్రలన్నిటినీ చూడాలి, అంతేగాని వాళ్ళ ప్రభావంలోకి వెళ్ళకూడదు. और माया और प्रकृति का जो शो है, అయితే మాయా ప్రకృతి యొక్క షో ఏదైతే ఉందో उसमें आप संतुष्ट रहना है। దానిలో మీరు సంతుష్టంగా ఉండాలి. तो जितना संतुष्ट रहेंगे आपका प्रभाव उसके ऊपर पड़ जाएगा। మీరు ఎంత సంతుష్టంగా ఉన్నారో అంత మీ ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. जैसे कि एक आइस छाछ के अंदर रखेंगे तो क्या होगा, ఒక ఐస్ తీసుకెళ్లి మజ్జిగలో వేసామనుకోండి, ఏమవుతుంది? वो आइस कैसा रहता है, खुद ठंडा रहता है, उसके कारण छाछ को, बर्तन को, जो छाछ पिया है उन सभी लोगों को ठंडा कर देता है। ఆ ఐస్ మజ్జిగలో వేయడం వల్ల మజ్జిగ మరియు మజ్జిగ ఉండే గిన్నె మరియు తాగిన వాళ్ళని అందరినీ కూల్చేస్తుంది కదా. तो आपके द्वारा वो वाइब्रेशन बाहर निकलना पड़ेगा। అలా మీ ద్వారా అలాంటి వైబ్రేషన్స్ బయటికి రావాలి. बाबा जानते हैं सदा ये स्थिति नहीं रहता है। బాబా తెలుసు ఎల్లప్పుడూ ఈ స్థితి ఉండదు అని. आइस कब बनता है, ఐస్ ఎప్పుడు తయారవుతుంది? जब फ्रिज में रहेगा। ఎప్పుడైతే ఫ్రిడ్జ్ లో ఉంటుందో అప్పుడు. सदा फ्रिज में तो नहीं सकते हैं, ఎల్లప్పుడు ఫ్రిడ్జ్ లో అయితే ఉండలేదు కదా, बाहर भी आना पड़ता है ना। అప్పుడప్పుడు బయటకు కూడా రావాల్సి వస్తుంది కదా. बाबा कहते हैं बाहर आते ही वो क्या होगा, पानी हो जाएगा। బాబా ఏమంటారు, అది బయటికి ఐస్ రావడంతోనే నీళ్ళలా తయారైపోతుంది. लेकिन बार बार क्या कीजिएगा, ज्यादा फ्रिज में ही रहिएगा और वो ग्राफ इंप्रूवमेंट्स होना चाहिए। కాబట్టి ఎక్కువసేపు ఏంటి ఫ్రిడ్జ్ లోనే ఉండండి, మీ గ్రాఫ్ పెరుగుతూనే ఉండాలి. ఆ గ్రాఫ్ और सदा सुख का अनुभव आपको भी होना चाहिए और लोगों को भी अनुभूति होना चाहिए। కాబట్టి ఎల్లప్పుడూ సుఖం యొక్క అనుభవం మీకు అవ్వాలి, మీతో ఉన్న వాళ్ళందరికీ కూడా అవ్వాలి. दिन ब दिन पसीना ज्यादा आता ही रहेगा, गर्मीपन ज्यादा होता ही रहेगा। రోజు రోజుకి వెచ్చదనం వేడి పెరుగుతూనే ఉంటుంది, చెమట వస్తూనే ఉంటుంది. ऐसे ही आपका योग भी पावरफुल ज्यादा होना चाहिए। అలా మీ యోగం కూడా చాలా పవర్ఫుల్ గా శక్తివంతంగా అవ్వాలి. नॉर्मल समय पे लोग नॉर्मल पानी पीते हैं, लेकिन जब ज्यादा पसीना निकलता है आइस कोल्ड पानी पीते हैं। మామూలు రోజుల్లో ఏంటి మామూలు నీళ్ళే తాగుతారు. అయితే బాగా వెచ్చగా వేడిగా ఉన్నప్పుడే జనం అంతా ఏం చేస్తారు, బాగా ఐస్ కోల్డ్ వాటర్ తాగుతారు. लेकिन सदा आप फ्रिज में कब रह सकते हैं, కానీ ఎల్లప్పుడు మీరు ఫ్రిడ్జ్ లో ఎప్పుడు ఉండగలరు? जब आप लौकिक दुनिया में आते हैं, మీరు ఎప్పుడైతే లౌకిక ప్రపంచంలోకి వచ్చారో उस समय ఆ సమయంలో आपका हिसाब किताब, మీ లెక్కాచారాలు, माया, మాయా, पंचतत्व, పంచతత్వాలు, लोग జన और संपत्ति, మరియు సంపద, शरीर శరీరము आपको ऑपोजिशन नहीं करेगा, तब आप संतुष्ट रहेंगे। మిమ్మల్ని అపోజిషన్ చెయ్యవు, అప్పుడు వాళ్ళు సంతుష్టంగా ఉంటారు. तो प्राप्तियों का विशेष आधार क्या है, అయితే ప్రాప్తుల యొక్క విశేష ఆధారం ఏంటి? एक है संबंध और संपत्ति। ఒకటి సంబంధము మరియు సంపద. तो संबंध किसके साथ, సంబంధం ఎవరితోని?
हम मनुष्य आत्माओं के साथ रखते हैं, మనం మనుష్య ఆత్మలందరితోనే ఉంచుకుంటాం. तो वो विनाशी संबंध है. అది వినాశీ సంబంధము. जिनके साथ हमको बहुत प्यार रहता है, वो एक दिन शरीर त्याग करके जाता है, हमको क्या होता है, रोना आ जाता है. ఎవరితో మనం ఎక్కువగా సంబంధం బాగా అనుకుంటామో వాళ్ళు ఏదో ఒక రోజు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు మనకి చాలా దుఃఖం వస్తుంది. किसी से आप एक्सपेक्टेशन रखते हैं, हमको ये देंगे वो देंगे, उन्होंने नहीं दिया, तो आपको भी उससे डिस्टर्ब हो जाएंगे. ఏ రోజైతే మాకు ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారో వీళ్ళ దగ్గర నుంచి మాకు ఇది వస్తుంది, వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఇది ఇస్తారు అని వాళ్ళు ఇవ్వరు, ఆ రోజు మీకు దుఃఖం వస్తుంది. सदा आप सोचते हैं हमने तो इनके लिए इतना सब किया है, हमारे ऊपर गुस्सा नहीं करेंगे, ओल्ड एज में हमको हेल्प करेंगे, इसे सोचकर आप कर्म करते हो. వీళ్ళకి మన ఓల్డ్ ఏజ్ లో వీళ్ళు మనని చూస్తారు, బాగా చూస్తారు అని చెప్పేసి అంటారు, అని బాగా చూస్తారు, కానీ వాళ్ళు చూడరు. उससे आपको दुख होता है. దాంతో మీకు దుఃఖం వస్తుంది. इसीलिए आप देख लीजिए, అందువల్ల మీరు చూడండి, लोग आज दुख कहाँ है, लोगों को दुख कहाँ है. ఈ జనం అందరికి దుఃఖం ఎక్కడుంది వాళ్ళందరికీ? बाहर वालों से दुख नहीं है, अपने घर में जो है ना, पति है, बच्चे हैं, माँ है, बाप है, घर में रहने वाले जो अपना अपना समझते थे ना, वो लोगों से ही आज ज्यादा दुख है, उनके ऊपर ही ज्यादा कंप्लेंट है. ఈ జనాలందరికీ బయట వాళ్ళ నుంచి ఏం లేదు దుఃఖం. పరివారంలో ఎవరైతే ఉన్నారో అమ్మ, లేకపోతే పిల్లలు, లేకపోతే కొడుకు, అత్తగారు, వీళ్ళ దగ్గర నుంచి, పతి నుంచి, భర్త నుంచి ఇవే ఉంటున్నాయి. బయట నుంచి అయితే ఉండట్లేదు దుఃఖం. क्यों? ఎందుకు? एक्सपेक्टेशन ज्यादा रहता है. ఎందుకంటే బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి. मैंने इतना इन सबको दे दिया, लेकिन उन्होंने मुझे ऐसे कह दिया, मैंने जन्म दिया, बड़ा किया, ऐसे किया, वैसे किया. एक्सपेक्टेशन रखने के कारण आपको दुख आता है. నేను వీళ్ళని ఎంత బాగా చూశాను, ఇంత ఇచ్చాను, ఎంత చేశాను, అయినా సరే వాళ్ళు నాకు దుఃఖాన్ని ఇస్తున్నారు అంటున్నారు. इसीलिए ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్ల. इसीलिए అందువల్ల सारा संबंध बाबा के साथ में रखो. మొత్తం అన్ని సంబంధాలు బాబాతోనే పెట్టుకోండి. किसी किसी को बाप के साथ रहना अच्छा लगता है, किसी किसी को फ्रेंड के साथ रहना अच्छा लगता है. ఒక్కొక్కళ్ళకి తండ్రితో ఉండడం బాగుంటుంది, ఒక్కొక్కళ్ళకేమో ఫ్రెండ్ తో ఉండడం బాగుంటుంది. आपको जिस संबंध चाहिए उस संबंध के साथ, बाबा के साथ आप रह सकते हो. बाबा ने परमिशन दे दिया है. మీకు ఏ సంబంధంతో కావాల్స్తే ఆ సంబంధంతో బాబాతో ఉండండి, అది బాబా అనుమతి కూడా ఇచ్చేసారు. అలా सारा संबंध बाबा के साथ रखने से మొత్తం అంత సంబంధము బాబాతో పెట్టుకోవడం వల్ల बाबा प्यार देता रहेगा. బాబా ప్రేమనిస్తూ ఉంటారు. तो शरीर रूपी संबंध में जाना आपको अच्छा नहीं लगता है. అప్పుడు శరీర రూపీ సంబంధంలోకి వెళ్ళడం అంత బాగుండదు. जैसे आपका शादी हो गया तो पति के साथ संबंध है ना. అంటే ఇప్పుడు మీకు పెళ్లి వివాహం జరిగింది, అప్పుడు భర్తతో మీకు సంబంధం ఉంటుంది కదా. जिनको भी जो कुछ भी देते हो, पति का ही पैसा दे देते हो ना. ఎవరికి ఏమి ఇచ్చినా భర్త దగ్గర నుంచి డబ్బులు తీసుకునే ఇస్తారు కదా. कोई गेस्ट कुछ लेकर आ गए तो वो जो लेकर आए उससे भी ज्यादा गिफ्ट देकर बेचते हो, क्योंकि देवता हो ना. ఎందుకంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా తీసుకుని వచ్చారు అనుకోండి, దానికన్నా ఎక్కువ ఇచ్చి పంపిస్తారు. ఎందుకంటే మీరు అందరూ దేవతలు కదా. क्या आपका कमाई है क्या? ఇదంతా మీ సంపాదన नहीं ना, आपका पति का कमाई है. మీ భర్త యొక్క సంపాదన ఇదంతా. इसे जो कुछ भी आपके घर में आया ऐसे समझ लो बाबा ने दिया है. ఏదైతే సంపాదన మీ ఇంట్లోకి వచ్చిందో అలా ఏమనుకుంటారు అంటే అది బాబా ఇచ్చారు అని చెప్పి. जो भी दे रहे हो बाबा का दे रहे हो. ఏదైతే మీరు ఇస్తున్నారో అది బాబాదే మీరు ఇస్తున్నారు అనుకోండి. तो इस मुरली में बाबा का कहने का भाव है, ఈ మురళిలో బాబా చెప్పేది ఏంటంటే, భావన ఏంటంటే, जहां भी रहते हो, ఎక్కడున్నా సరే, भले आप लौकिक काम के लिए जाते हो మీరు లౌకిక కార్యానికైనా వెళ్ళొచ్చు, या किसी से ले रहे हो, లేకపోతే ఏదైనా ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నా, या किसी को दे रहे हो, లేకపోతే ఎవరికైనా ఇస్తున్నా, जो भी है बाबा का देन है और किसी का देन नहीं है. ఏదైనా సరే అది బాబా ఇచ్చిందే, ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఇచ్చింది కాదు. सिर्फ मुख से बाबा बाबा नहीं कहना है. ఓన్లీ మాట నోటితోనే బాబా బాబా అంటాం కాదు. भगवान की शक्ति उसमें चार्ज होना चाहिए उस समय. భగవంతుని శక్తి దాంట్లో ఛార్జ్ అయి ఉండాలి ఆ సమయంలో. वर्तमान समय में हम क्या चाहते हैं? వర్తమాన సమయంలో మనం ఏం కోరుకుంటాము? घर में एसी चाहिए. మన ఇంట్లో ఏసీ ఉండాలి అనుకుంటాం. जब कार में जाते हो एसी चाहिए. కార్ లో వెళ్ళాలంటే ఏసీ కావాలనుకుంటాం. ऑफिस में काम करते हो एसी चाहिए. ఆఫీస్ లో పని చేస్తుంటే అక్కడ కూడా ఏసీ కావాలను. क्यों? ఎందుకు? बाहर इतना धूप है. బయట అంతా చాలా ఎండగా ఉంది కదా. ऐसे ही అలాగే सदा आत्मा को और सारे साधन को एसी में रखो, रूहानी एसी में रखो. అలాగే ఆత్మని మిగతా సాధనాలన్నిటినీ కూడా ఆత్మిక ఏసీలో ఉంచండి. इसके लिए దీని గురించి जो बाबा बीज है,
బాబా ఏదైతే విత్తనం ఇచ్చారో वो बीज को बहुत स्ट्रांग बनाओ। ఆ విత్తనాన్ని బాగా స్ట్రాంగ్ శక్తిశాలిగా తయారు చేయండి. अच्छा बीज बोएंगे तो फल भी अच्छा आएगा ना। మంచి విత్తనం నాటితే మంచి ఫలాలు వస్తాయి కదా మనకి. तो बीज में ही सारा वृक्ष का सार भरा हुआ है। ఆ విత్తనంలోనే ఉంది కదా మొత్తం వృక్షం యొక్క సారమంతా బీజంలోనే ఉంది కదా. तो आपको संतुष्ट रहना है तो కాబట్టి ఇవి సంతుష్టంగా ఉండాలి అంటే కనుక एक बाप के साथ संबंध में रहो। ఒకటి తండ్రితో సంబంధంతో ఉండండి. दूसरा है రెండవది आपको संतुष्ट रहना है तो आपके पास संपत्ति चाहिए। మీరు సంతుష్టంగా ఉండాలి అనుకోండి, మీకు సంపద కావాలి. तो कैसा संपत्ति? ఎలాంటి సంపద కావాలి? एक स्थूल संपत्ति, ఒకటి స్థూలమైన సంపద, चाहे वो पैसे के रूप में हो, गहने के रूप में हो, बिल्डिंग के रूप में, कोई साधन के रूप में हो, सभी स्थूल संपत्ति। అదంతా ఏదైనా నగలు అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, ఏదైనా సాధన రూపంలో వచ్చు, ఇదంతా స్థూలమైన సంపద. तो वो सारा कमाई बाबा के याद में किया हुआ कर्मों का फल ही रहना चाहिए। అది అంతా కూడా సంపద అంతా బాబా యొక్క జ్ఞాపకంలో చేసిన సంపద అలా ఆ రూపంలోనే ఉండాలి. शॉपिंग में जाना है तो बाबा के याद में ही जाना चाहिए। షాపింగ్ వెళ్తే బాబా జ్ఞాపకం చేసుకునే వెళ్ళాలి. तो बाबा ये जो शॉपिंग से जो भी कपड़ा हम पहनते हैं, जिनको विधान में देते हैं, उससे भगवान का शक्ति का एहसास, भगवान का पहचान उनको मिले, इस स्मृति में जाना चाहिए। మనం ఏదైతే బట్టలు తీసుకుంటాం, మనం వేసుకుంటామో, ఎవరికైనా ఇస్తామో, అదంతా కూడా బాబా స్మృతిలో ఇచ్చి ఆ శక్తి కూడా దాని రూపంలో కూడా వెళ్ళాలి. ये सभी से भगवान का तपस्या ऐड होगा, उससे वो आत्माओं का पंच तत्वों का पेमेंट हो जाएगा। అప్పుడు దీంట్లో బాబా శక్తి యాడ్ అవ్వడం వల్ల, మనం ఇలా ఇవ్వడం వల్ల ఆ పంచతత్వాలకి ఆ ఆత్మలకి ఉన్న లెక్కాచారాలు పేమెంట్ అయిపోతాయి. भले स्थूल रूप में गिफ्ट दे रहे, उस गिफ्ट से भी ज्यादा उसमें भगवान का प्यार ज्यादा ऐड है। మీరు స్థూల రూపంలో చిన్నదే ఇవ్వచ్చు, కానీ ఈ దాంట్లో భగవంతుని శక్తి యాడ్ అయ్యి ఉంది కాబట్టి అక్కడ మీ పేమెంట్ జరిగిపోతుంది. अभी आप किसी को एक आम देंगे तो वो क्या करेगा? ले लेगा। ఎవరికైనా మీరు ఒక మామిడి పండు ఇచ్చారనుకోండి, వాళ్ళు తీసుకుంటారు. आप उसको कहो ये भगवान का प्रसाद है, तिरुपति से लाया, एक शेर के दे दो, कितना भावना से रिस्पेक्टफुली ले लेता है। అదే మీరు చెప్పండి, ఇక్కడ తిరుపతి నుంచి తీసుకొచ్చాము ప్రసాదం రూపంలో ఇచ్చారనుకోండి, ఎంత భావంతో తీసుకుంటారు వాళ్ళు. एक साड़ी खरीदना है तो मार्केट में जाकर उसको क्या करते हैं? बार्गेन करते हैं। इसमें नहीं मिलता है क्या? इतने में नहीं मिलता है, इतना बार्गेन करते हैं। ఒక మనం చీర తీసుకోవాలి అనుకోండి, మార్కెట్ లోకి వెళ్ళి మనం బేరమాడతాం కదా, ఇంతలో రాదా అని చెప్పి. भाई टेम्पल में जाकर अंदर जो देवी को जो साड़ी दिया है उसको खरीदना है तो सवाल में 200 का साड़ी 20,000 में खरीद लेते हैं। क्यों? 200 का साड़ी किसी ने देवी को दे दिया, देवी को पहना लिया, उसके बाद वो साधन को सवाल करते, ओपन ऑक्शन करते हैं। उस ऑक्शन में बार्गेन नहीं करते, 200 का साड़ी 20,000 रुपए में खरीद लेते। क्यों? देवी का प्रसाद है। ఎవరో దేవికి అక్కడ గుళ్ళ 200కి ఇచ్చారనుకోండి, అది వేలం పాటలో అమ్ముతారు. అప్పుడు దాన్ని మీరు 20,000 సరే అది దేవి యొక్క చీర అని చెప్పి తీసుకుంటారు కదా, ఒక భావంతో తీసుకుంటారు కదా. क्यों? ఎందుకు? देवी ऐड है ना। అక్కడ దేవి యాడ్ అయి ఉన్నారు కదా. तो क्या होता है? 20,000 का अकाउंट सेटलमेंट हो जाता है ना। అప్పుడు అక్కడ 20,000 యొక్క అకౌంట్ సెటిల్ అయిపోతుంది కదా. तो ऐसी आप राजयोग को ऐड करने से भाई बहनों आपका अकाउंट सेटलमेंट होगा, उसके कारण आप संतुष्ट रह सकते हो। అలా మీరు రాజయోగం ద్వారా శక్తిని యాడ్ చేయడం వల్ల అక్కడ మీకు లెక్కాచారాలు సెటిల్ అయిపోతాయి, మీరు సంతుష్టంగా అయిపోతారు. राजयोग माना ऐसा नहीं सिर्फ अमृत वेले में, नुमाशा में, ट्रैफिक कंट्रोल में राजयोग में रहो, ऐसा नहीं है। तो ये सारे कर्म में राजयोग धारणा होना चाहिए। ఓన్లీ రాజయోగం అంటే అమృత వేళ చేయడము, నుమాశాంలో సాయంత్రమే చేయడము, లేకపోతే ట్రాఫిక్ కంట్రోల్ లో చేయడము అది ఒకటే కాదు. ఇలాంటి పనులు చేసేటప్పుడు కూడా మనము ఆ వస్తువుల్లో రాజయోగం ద్వారా శక్తిని యాడ్ చేయాలి, అలాంటి ధారణ చెయ్యాలి. మీరు राजयोग में टाइम पर चार्ज कर रहे हो, बाकी टाइम पर डिस्चार्ज कर रहे हो। రాజయోగంలో మీరు శక్తి తీసుకుంటున్నారు, మిగతా అన్ని సమయాల్లోనే ఆ శక్తిని మీరు డిశ్చార్జ్ చేస్తున్నారు, అంటే ఇస్తున్నారు ఆ పనులు చేసేటప్పుడు. जैसे पानी फ्रिज के अंदर है, वो आइस बन रहा है, बाहर आने के बाद अपना जो कोल्ड पन है ना सारी दुनिया को दे रहा है, इसीलिए बाकी लोगों को ठंडा कर रहा है। ये कर्म भी आपको करना पड़ता है। ఎలా అంటే నీళ్లు ఫ్రిడ్జ్ లో ఉన్నప్పుడు ఐస్ అవుతుంది, ఆ ఐస్ బయటకు వచ్చాక చల్లదనం అందరికీ ఇస్తుంది కదా, అలా మీరు తయారవ్వాలి. तो स्थूल संपत्ति के साथ साथ అలాగే స్థూల సంపదతో పాటు सर्व गुणों की संपत्ति, సర్వ గుణాల యొక్క సంపద కూడా, सर्व शक्तियों का संपत्ति, సర్వ శక్తుల యొక్క సంపద కూడా
श्रेष्ठ संपन्न ज्ञान की संपत्ति శ్రేష్ఠ జ్ఞానం యొక్క సంపత్తి కూడా आपके पास नहीं है तो మీ దగ్గర లేకపోతే आप सदा संतुष्ट नहीं रह सकते हो। మీరు సదా సంతుష్టంగా ఉండలేరు. तो ये भी आपको स्टॉक करना पड़ता है। కాబట్టి ఇవన్నీ కూడా మీరు స్టాక్ చేసుకోవాల్సి వస్తుంది. तो स्थूल साधन के साथ साथ ये सारे चीज भी उसमें चार्ज रूहानी रूप में निराकार रूप में होना पड़ता है। కాబట్టి ఈ స్థూల సాధనాలతో పాటు సూక్ష్మ సాధనాలు అంటే ఈ గుణాలు శక్తులు అన్ని కూడా మీలో చార్జ్ చేసుకుని ఉండాలి. इसके लिए क्या करना है? దీని గురించి మనం ఏం చేయాలి? परमधाम में तो बाबा के साथ नजदीक में बैठ सकते हो। పరంధామంలో అయితే వెళ్ళి బాబా దగ్గర చాలా దగ్గరగా కూర్చుంటారు. सूक्ष्मोतन में भी बाबा के नजदीक में बैठ सकते हो। సూక్ష్మవతనంలో కూడా బాబాకి చాలా దగ్గరగా కూర్చుంటారు. अभी स्थूल वतन में वो दोनों बाप दादा को ఇప్పుడు స్థూల వతనంలో ఆ ఇద్దరు బాబ్దాదాకు निराकार शिव बाबा और आकारी ब्रह्मा बाबा को నిరాకార శివ బాబా మరియు ఆకారి బ్రహ్మ బాబాకు आपके आत्मा के बाजू में ही बिठाओ। మీ ఆత్మ యొక్క దగ్గరలోని మీ ఆత్మకి దగ్గరలోనే కూర్చోబెట్టండి. बिठाकर అలా కూర్చోబెట్టి आप मालिक हो। మీరు యజమానిగా అవ్వండి. उनको ऑर्डर करो, बाबा ये करो ये करो, बाबा रेडी है जी हुजूर, आप कहते ही जी हुजूर करके रेडी है। వాళ్ళకి మీరు ఆర్డర్ ఇవ్వండి. అప్పుడు వాళ్ళు మీరు చెప్పడంతోనే జీ హుజూర్ అంటారు మీ దగ్గర. जैसे बड़े बड़े हॉस्पिटल में बेल दबाते प्यून भाग कर आ गए ना, आता है ना क्यों क्या है करके पूछता है, ऐसे बाप दादा रेडी है। ఎలా అంటే పెద్ద పెద్ద హాస్పిటల్లో బెల్ ఇలా మోగించమంటే ప్యూర్ వస్తారు కదా, ఏంటి ఏంటి అని చెప్పి ఏం చేయాలి అని. అలాగే బాబా కూడా రెడీగా ఉంటారు ఇప్పుడు. तो ऐसे सारे सेवा करने के लिए बाबा रेडी हैं। కాబట్టి అలాంటి సేవ చేయడానికి బాబా రెడీగా ఉన్నారు. तो सदा संतुष्ट रहना है तो కాబట్టి సదా సంతుష్టంగా ఉండాలి అంటే కనుక एक तो संबंध में संतुष्टता रहना है, ఒకటి సంబంధాల్లో సంతుష్టంగా ఉండాలి. तो बाबा के साथ संबंध रखना है। బాబాతో సంబంధం పెట్టుకోవాలి. संपत्ति से संतुष्ट होना है तो సంపదతో సంతుష్టంగా అవ్వాలి అంటే जो भी आया बाबा से आया, जो भी जा रहा है बाबा से जा रहा है। ఏదొచ్చినా బాబా దగ్గర నుంచి వస్తుంది, ఏది వెళ్ళినా బాబా వల్లే వెళ్తుంది. मेरा पति ने दिया है करके भले मुख से कहो मन से कहो, बाबा ने दिया है। ఆ నోటితో అయితే నా భర్త ఇచ్చారు అంటారు, కానీ మనసుతో మటుకు తండ్రి ఇచ్చారు అని చెప్పాలి. तो ये सभी से जब शक्ति बाहर जाने लगेगा, ఈ అన్నిటితో ఎప్పుడైతే శక్తి బయటికి వెళ్ళడం స్టార్ట్ అవుతుందో ये सभी साधन यूज करने लगेंगे, ఈ సాధనాలన్నీ మనం ఉపయోగించుకుంటూ మొదలెడతామో आत्मा और शरीर का हेल्थ भी इम्प्रूवमेंट्स होने लगेगा। ఆత్మ మరియు శరీరం యొక్క ఆరోగ్యం కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. क्यों? ఎందుకు? आपके द्वारा भगवान का शक्ति जा रहा है, बाहर से भगवान का शक्ति आ रहा है। మీ ద్వారా భగవంతుని శక్తే వెళ్తుంది, బయట నుంచి కూడా భగవంతుని శక్తే వస్తుంది. जैसे ब्राह्मण होते हैं ना, ఎలా అంటే బ్రాహ్మణులు ఉంటారు కదా, जो लोग जो भी देते हैं मूर्ति के लिए देते हैं। ఏది జనమంతా ఎవరు ఏది ఇచ్చినా సరే అది మూర్తికే ఇస్తారు. ब्राह्मण जो भी दे रहा है मूर्ति का ही दे रहा है, బ్రాహ్మణులు ఏదైతే బయట వాళ్ళకి ఇస్తున్నారో అది మూర్తిదే ఇస్తున్నారు బ్రాహ్మణులు. अपना कुछ है ही नहीं। ఆ మంది ఏమీ లేదు కదా అందులో. आपके संबंध संपर्क में जो भी लोग आते हैं, మీ సంబంధ సంపర్కంలోకి ఎవరైతే వస్తూ ఉంటారో आपका पर्सनल उनके साथ कुछ भी लेना देना नहीं है। మీకు వాళ్ళతో ఏం తీసుకోవడం ఇవ్వడాలు ఏమి ఉండవు. पर्सनल रिलेशनशिप नहीं है। మీ పర్సనల్ రిలేషన్షిప్ వాళ్ళతో ఏమీ లేదు. भगवान कुछ देना चाहता है इसलिए वो दे रहा है बस। భగవంతుడు ఏదో ఇద్దాం కొంచెం ఇద్దాం అనుకుంటారు అంతే, ఇంకేమీ లేదు. इसलिए आज बाबा आपको 3 वरदान दे रहे हैं। కాబట్టి ఈ రోజు బాబా మీకు 3 వరదానాలు ఇస్తున్నారు. बहुत अच्छा वरदान दिया है करके सिर हिलाना नहीं है। చాలా మంచి వరదానం ఇచ్చారు అని చెప్పి తల ఊపడం కాదు, उसको क्या करना है, कार्य में लेकर आना है। దాన్ని కార్యంలోకి తీసుకురావాలి మనం. आज बाबा ने वरदान का बीज दिया है, ఈ రోజు బాబా వరదానం యొక్క విత్తనం అయితే ఇచ్చారు మనకి. बार बार उसको स्मृति का पानी दे दो। మనము దానికి తరచుగా స్మృతి అనే నీళ్ళు ఇవ్వాలి. और स्वरूप का बार बार धूप दे दो। స్వరూపం అనే ఎండ ఇవ్వండి అస్తమానం. वो देते रहेंगे तभी तो वो फल बन जाएगा। అలా మీరు ఇచ్చారు అనుకోండి, అప్పుడే కదా ఫలంగా తయారవుతుంది అది. तो लोग आपका फल चाहते हैं, वो सीड नहीं चाहते हैं। జనం ఏంటి, వాళ్ళకి మీరు ఇచ్చే ఫలాలు కావాలి, విత్తనం కాదు. तो जितना आप संतुष्ट में रहेंगे, ఎంతైతే మీరు సంతుష్టంగా ఉన్నారో, खुशी में रहेंगे, ఎంత సంతోషంగా ఉన్నారో उतना ये वरदान के साथ అంత ఈ వరదానంతో बाकी वरदान भी आपके पास इजीली आता रहेगा। మిగతా వరదానాలన్నీ కూడా మీ దగ్గరికి ఈజీగా వచ్చేస్తాయి.
एक बाप दादा आपके साथ में है तो सारे दुनिया आपके पास आने लगेगा। ఇంకా వాగ్దాదా మీతో ఉన్నారు అంటే మొత్తం ప్రపంచం అంతా మీ దగ్గరికే వస్తుంది. जैसे दुनिया में धूप है, सभी लोग जूस शॉप के पास ही जाएंगे, होटल के पास कोई भी नहीं जाएंगे। ఎలా అంటే ఎండ ఉన్నప్పుడు అందరూ కూడా జ్యూస్ షాప్ కి వెళ్తారు కదా, హోటల్ కి ఎవరు వెళ్ళరు కదా. ऐसे ही लोगों को इसका जरूरत है तो वो सारे चीज आप इकट्ठा करो। కాబట్టి అలాగే మీరు జనం అందరికి ఏది కావాలో అలాంటి వస్తువులన్నీ మీరు సేకరించి ఉంచండి. तो ये हफ्ते में आपको इस विधि से साधना पुरुषार्थ करना है। ఈ వారంలో మీరు ఈ విధితోనే సాధన పురుషార్థం చేయాలి. चेक कीजिएगा आप कितना संतुष्ट हैं। మీరు చెక్ చేసుకోండి మీరు ఎంత సంతుష్టంగా ఉన్నారు అని. एक बाप आपसे संतुष्ट है तो सारे दुनिया आपसे संतुष्ट रहेगा। ఒక్క తండ్రి మీతో సంతుష్టంగా ఉన్నారంటే మొత్తం ప్రపంచం అంతా మీతో సంతుష్టంగా ఉంటుంది. तो जितना देने के लिए निमित्त बनते उतना बाबा संतुष्ट रहेगा। ఎంత ఇవ్వడానికి మీరు నిమిత్తంగా ఉన్నారో అంత బాబా మీతో సంతుష్టంగా తయారవుతారు. जितना मांगने के लिए सोचते हो उतना बाबा आपको दूर रखेगा। మీరు ఎంత అడగాలని ఆలోచిస్తూ ఉంటారో అప్పుడు బాబా మిమ్మల్ని అంత దూరంగా పెట్టేస్తారు. अभी आप सोचो, मांगने वाले हो देने वाले हो? ఇప్పుడు మీరు ఆలోచించుకోండి మీరు అడిగేవారా లేకపోతే ఇచ్చేవారా. अच्छा, ओम शांति। ఓం శాంతి.